హాయ్ హలో అందరికీ టేస్టీగా కమ్మగా కారకారంగా ఉండే నెల్లూరు స్టైలు రొయ్యల ఈగురు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. పాన్ పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క ఇలాచీ కూడా వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసామంటే టమోటాలు తొందరగా మగ్గిపోతాయి. టమోటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యలు కూడా వేసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసి మూత పెట్టామంటే ఆ రొయ్యల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. దానిలో కొంచెం మన టేస్ట్ తగ్గట్టు కారం పొడి కూడా వేసేసుకొని ఆ వాటర్లోనే ఉప్పు కారం బాగా రొయ్యలకు పట్టుద్ది అనమాట. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని కూర అంతా బాగా దగ్గరికి వచ్చేటట్టుగా ఉంచేసుకోవాలి. అప్పుడు చివరి కొంచెం ధనియాల పొడి గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించామంటే టేస్ట్ అదిరిపోద్దండి. కమ్మగా ఉంటుంది. స్పైసీగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అంత బాగుంటుంది అనమాట. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్